పిల్లలకు ప్రభుత్వం ఉచిత విద్యను అందించాలని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మీసాల రామస్వామి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం స్థానిక గాంధీ విగ్రహం వద్ద విలేకరులు ధర్నా చేశారు. రామస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ స్కూల్లో కళాశాలలో జర్నలిస్ట్ పిల్లలకు 100% విద్య అందించాలని, ఇతర జిల్లాల మాదిరిగా కర్నూల్లో కూడా ఫీజు రాయితీ అందించాలని వారు డిమాండ్ చేశారు. విద్యాశాఖ అధికారులు తక్షణమే పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసి విలేకరుల పిల్లలకు ఫీజులలో రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పిల్లలకి చేయాలి. కర్నూలు జిల్లాలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు 100% రాయితీతో ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక చోట్ల జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ కర్నూలు జిల్లాలో వచ్చే పాటికి 60%, 30% ఇలా శాతాలతో కూడిన విద్యను అందించడం సిగ్గుచేటు. మేము ముఖ్యంగా ఒకటే తెలియజేస్తున్నాము, అనేక ఏళ్ళుగా మా జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి మంత్రులకు, కలెక్టర్లకు అనేక మార్లు అర్జీలు ఇచ్చినాము. అయితే రాయితీతో కూడిన విద్య ఇస్తున్నారు. మాకు రాయితీ వద్దు, మాకు 100% కావాలా రాయితీ. కానీ పక్కన అనంతపురం అయితేమి, తెనాలి అయితేమి, గుంటూరు జిల్లాలో అనేక చోట్ల జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇస్తున్నారు. మరి కర్నూలు జిల్లాలో ఎందుకు ఇవ్వకున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. మరి రాయితీ ఎందుకు అంటున్నారు? 100% ఇవ్వాల్సిన బాధ్యత కర్నూలు జిల్లా జర్నలిస్టులకు ఉంది. మేము అనేక సార్లు కోరుతున్నాము, ఖచ్చితంగా జర్నలిస్టుల పిల్లలకు 100% రాయితీతో కూడిన ఉచిత విద్య ఇచ్చేంత వరకు పోరాడతామని, ఖచ్చితంగా ఈ విషయం వెనకడుగు వేసేది లేదని, దశల వారీగా ఆందోళన చేయడానికి దీక్షలు, ఆందోళనలు, అనేక ఉద్యమాలు చేపట్టామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాము. మాకు 60% వద్దు, 100% రాయితీ వద్దు అని చెప్పేసి ఈరోజు స్లోగన్తో ధర్నా చేశాము. ధన్యవాదాలు.